भाई और बहनों and over and above my subscribers. Hi, hello, halaya, kemcho, kambagadisa, sasriyakal, vanakkam, adab, namaskar and ram ram to all of you. మీరు ఆరోగ్యంగా ఉండాలనని ఆనందంగా ఉండాలనని వాయేజర్ వరా నుండి దేశం నలుమూలలలో ఉన్న గుళ్ళు గోపురాలు అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ నేను మాత్రం మనమందరం దేశం మొత్తం సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్లో ఉన్న రతన్పూర్కి రావడం జరిగింది. అఫ్కోర్స్ ఇక్కడ పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. మహామాయ అమ్మవారు కుడి భుజం అంటారు కదా, ఒక మనిషి కుడి భుజం ఎంత అయితే ఉంటుందో సేఫ్గా ఉండాలని ఆ అమ్మవారు మనందరికీ కుడి భుజమై ఇక్కడ సతీ కుడి భుజం ఇక్కడ పడిందని తెలిసింది. అదే అమ్మవారి రైట్ హ్యాండ్ రైట్ షోల్డర్ ఇక్కడ పడిందని తెలిసింది. సో మహామాయ అమ్మవారి దర్శనం చేసుకుందాము. మరియు ఇక్కడ పవర్ఫుల్ భైరవనాథుని మందిరం ఉంది. భైరవనాథుని మందిరం దర్శనం చేసుకుందాము. దాని తర్వాత సిద్ధి వినాయకుని దర్శనం చేసుకుందాము. పైన కనపడుతుంది కదా, ఎస్, అక్కడ హనుమంతుని గుడి ఉంది. లక్ష్మీదేవి మందిర్తో పాటు హనుమంతుని దర్శనం కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం తరువాత మనం ఇక్కడ రామ్ టేకరీ, శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా లక్ష్మణునితో పాటు మరియు ఆంజనేయ స్వామితో పాటు ఉన్న రామ్ టేకరీ మహా ఆలయాన్ని, దాని తర్వాత గిరిజాభన్ హనుమంతుణ్ణి, మరి దాని తర్వాత బుడా మహాదేవ్ మహా ఆలయాన్ని, అదేవిధంగా ఇంకా కొన్ని ఆలయాలు మరియు ఈ పరిసరాలు, ఈ వాతావరణం, ఈ పచ్చదనం, ఈ ఎన్విరాన్మెంట్ని మీకు చూపించడానికి నేను రెడీ. మీరు రెడీయేనా? అండ్ ఇక్కడ అకామిడేషన్స్ వచ్చేసి అంతగా లేవు, కాకపోతే ధర్మశాలలు ఉన్నాయి. సరస్వతి ధర్మశాలలో మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అది మహామాయ అమ్మవారి ఆలయంలోనే ఉంది. ఆ ధర్మశాలలో మనకు అకామిడేషన్ దొరికితే చాలా బాగుంటుంది. నాన్ ఏసీ 250 రూపాయలు, ఏసీ అకామిడేషన్ 500 రూపాయలు మాత్రమే ఉంటుందట అక్కడ. అండ్ అదే కాకుండా సావిత్రి ధర్మశాల కూడా ఉంటుంది, అది ప్రైవేట్ ధర్మశాల, అక్కడ కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. సిద్ధి వినాయక ఆలయంలో ఏసీ అకామిడేషన్తో కూడిన 1500 రూపాయలు తీసుకునే అకామిడేషన్ ఉంది. అది మాత్రం ఫ్యాబులస్, అది ఒక 5 స్టార్ లెవెల్లో ఉంటుంది. సో కొన్ని అకామిడేషన్స్ నేను మీకు ఏదైతే చెప్పానో డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఇస్తాను. సో మీరు ఒకవేళ ఇక్కడికి రావాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఆ అకామిడేషన్స్ ఉండడానికి ట్రై చేయండి. అండ్ మనకు థాలీ భోజనము ఇక్కడ మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంది. అండ్ నేను ఒక హోటల్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లస్ మీకు నా వీడియోలు అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఒక్క హోటల్లో మాత్రం పర్లేదు, బాగానే ఉంది. 100 రూపాయలకు థాలీ, మంచి భోజనం దొరుకుతుంది. అండ్ అమ్మవారి ప్రసాదాలు, సమోసాలు, ఇక్కడ ఛత్తీస్గఢ్ ఏరియాకి, మధ్యప్రదేశ్ ఏరియాకి వస్తే ఇంకా మనం టిఫిన్ ఐటమ్స్, ఇక్కడ ప్రీతికరమైన రుచికరమైన స్నాక్స్ వగేరాలు మనం ఇక్కడ చేయవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. పళ్ళు పలహారాలు ఇక్కడ అసలు కొరత లేదు, చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి జనాలు చాలా మంచి వాళ్ళు, చాలా బాగా కోఆపరేట్ చేస్తారు, మనకు సమాచారం కూడా బాగా ఇస్తారు. అండ్ వర్షాకాలం ఇది, వర్షం టైంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. అందమైన వాతావరణంలో మనం ఉండడం జరిగింది. అండ్ ఈ రతన్పూర్ కంటే ముందు నేను మాత్రం అమర్కంటక్ మధ్యప్రదేశ్ వెళ్ళాను. అమర్కంటక్ వ్లాగ్స్ డిస్క్రిప్షన్లో ప్రతి లింక్ మీకు ఇస్తాను మిత్రులారా, దయచేసి చూడండి. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అమర్కంటక్ అంటే నర్మదా నది ఉద్భవించిన ప్రదేశం, అది నర్మదా మహానది ఏదైతే స్టార్ట్ అయిందో, బర్త్ ప్లేస్ ఆఫ్ నర్మదా నది. సో లెట్స్ వాయేజ్ రతన్పూర్. ఆలస్యం ఎందుకు, లెట్స్ వాయేజ్ రతన్పూర్ మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా, రతన్పూర్ రావాలి అంటే ఎలా? ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. అండ్ ఇక్కడికి రావాలంటే మనం బిలాస్పూర్ చేరుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల నుండి బోలెడని రైళ్లు ఉన్నాయి, రైలు మార్గాలు. మనం రాయ్పూర్కి రావచ్చు, సికింద్రాబాద్ రాయ్పూర్ ఎక్స్ప్రెస్ ద్వారా రావచ్చు, లేదా బిలాస్పూర్కి కూడా విజయవాడ నుండి కానీ, వరంగల్ నుండి కానీ, హైదరాబాద్ నుండి కానీ వీక్లీ ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్ చాలా ఉన్నాయి. బిలాస్పూర్ వచ్చేస్తే బిలాస్పూర్కి ఇక్కడికి బస్ ద్వారా కానీ, షేరింగ్ ట్యాక్సీల ద్వారా కానీ సుమారుగా
ఒక 100 రూపాయలలో ఇక్కడికి చేరుకోవచ్చు. అండ్ మళ్ళీ మీరు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. కమ్ బై ట్రైన్, యూస్ ట్రైన్. మిత్రులారా, ఇదైతే రతన్పూర్ రైల్వే స్టేషన్కి సంబంధించిందే ఈ వీడియో. సో కర్గీ రోడ్ అనే రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ మనము ట్రైన్ దిగవచ్చు. బిలాస్పూర్ నుండి పేంద్రా రోడ్ వైపు, అన్నపూర్ వైపు వెళ్ళే ట్రైన్ ఇక్కడ మ్యాక్సిమం ఆగుతాయి. ఇక్కడ దిగితే ఇక్కడ నుండి రతన్పూర్ వచ్చేసి 17 కిలోమీటర్లు మాత్రమే ఉంటాయి. ఇక్కడ నుండి బస్సెస్, షేరింగ్ బస్, ట్యాక్సీస్, ఆటోస్ ఇక్కడి నుంచి మాత్రం లభ్యమవుతాయి. సో రతన్పూర్ వెళ్దాం రండి. స్టేషన్ కర్గీ రోడ్ నుండి బయటికి వెళ్ళే మార్గం ఇది. ప్లాట్ఫామ్ చూస్తున్నారు, చాలా విశాలమైన ప్లాట్ఫాము. బిలాస్పూర్ కట్నీ లైన్ ఇది. బిలాస్పూర్ రైల్వే డివిజన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కింద ఇండియన్ రైల్వేస్లో ఉన్న ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి KGB. బయటికి వచ్చిన తర్వాత మనకు ఈ ఓవరాల్ స్టేషన్ వ్యూ మీకోసం చూడవచ్చు. అదిగో అక్కడ దూరంలో కనబడుతున్నవే ఆటోలు, అవి షేరింగ్ ఆటోస్. ఆ ఆటో ద్వారా మనము రతన్పూర్ చేరుకోవచ్చు. ఒక 50-100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాలా ప్రాముఖ్యమైన రైల్వే స్టేషన్ బిలాస్పూర్ జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చేసి BSP. హైదరాబాద్ నుండి ట్రైన్స్ ఉన్నాయి, మరియు విజయవాడ నుండి మరియు వరంగల్ నుండి బోలెడ్ ట్రైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో బిలాస్పూర్ నుండి రతన్పూర్ కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే. బిలాస్పూర్ రైల్వే స్టేషన్ నుండి షేరింగ్ ట్యాక్సీలు చాలా ఉంటాయి. బస్టాండ్ నుండి కూడా ట్యాక్సీలు దొరుకుతాయి. చాలా బస్సెస్ ఉన్నాయి. బిలాస్పూర్ బస్టాండ్ నుండి రతన్పూర్కి చాలా ఈజీగా చేరుకోవచ్చు. 1 గంట ప్రయాణం ఉంటుంది. మిత్రులారా, ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, భాయి और బహనో, ఇక పునర్నిర్మాణ హంగులతో నిర్మింపబడిన ఉస్లాపూర్ అనే రైల్వే స్టేషన్ కూడా బిలాస్పూర్లోనే ఉంది. జంక్షన్ నుండి కేవలం ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి USL. చాలా రైళ్లు, చాలా ట్రైన్స్ ఇక్కడ నుండి కూడా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఈ రైల్వే స్టేషన్ కూడా ఉన్నట్టు గమనించగలరు. ఈ వీడియో మీకోసం నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు ఇక్కడ నుండే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఎంతో అద్భుతంగా పునర్నిర్మాణం అవుతున్న ఈ ఉస్లాపూర్ రైల్వే స్టేషన్ వీడియో మీకోసం. రైల్వే స్టేషన్ టూర్ మొత్తం చూద్దాము రండి నాతోని. ఉస్లాపూర్ రైల్వే స్టేషన్ మొత్తం రీమోడలింగ్ అవుతుంది. ఈ స్టేషన్ పురాగతి ముందు ఇలా ఉండే, దీన్ని ఇప్పుడు ఇది వచ్చేసి బిలాస్పూర్లో 2వ రైల్వే స్టేషన్. బిలాస్పూర్ జంక్షన్ స్టేషన్ తర్వాత ఈ ఉస్లాపూర్ స్టేషన్ అంటారు. సో ఇక్కడ నుండి కూడా చాలా ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. దేశ నలుమూలల నుండి ఈ స్టేషన్కి రావచ్చు. ఇదే ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని అయిన రాయ్పూర్ రైల్వే స్టేషన్. ఆశ్చర్యం ఏమిటంటే సింగిల్ లెటర్ R అనేది ఈ స్టేషన్ కోడ్. సికింద్రాబాద్లో సాయంకాలం 11 గంటలకు బయలుదేరుతుంది ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ ప్రతిరోజు. రాయ్పూర్కి మధ్యాహ్నం 2 గంటల వరకు చేరుకుంటుంది తదుపరి రోజు. మళ్ళీ మీరు అక్కడి నుండి బిలాస్పూర్ చేరవలసి వస్తూ ఉంటుంది. బిలాస్పూర్ నుండి బస్ మార్గం ద్వారా నేను ముందు చెప్పినట్టుగా రతన్పూర్ చేరుకోవచ్చు. ఇక మీకోసం మ్యాప్లో చూడవచ్చు, డైరెక్ట్గా రోడ్డు మార్గం రాయ్పూర్ నుండి రతన్పూర్కి 140 కిలోమీటర్లు సుమారుగా ఉంటుంది. 3 గంటల సమయం బస్సు ద్వారా కూడా పట్టవచ్చు. బస్సు ద్వారా కూడా వయా బిలాస్పూరే రావాల్సి వస్తూ ఉంటుంది. బస్టాండ్ నుండి రతన్పూర్కి బస్సులు కూడా లభిస్తాయి. ఈ అద్భుతమైన రైల్వే స్టేషన్ టూర్ అయితే మీరు చూస్తున్నారు కదా. చాలా చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఇది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అక్కడ మనకు ఎదురుగా కనపడుతున్నది ఒక పురాతనమైన మహాభారతానికి సంబంధించిన ఏదో గుడి. ఆ గుడిని దర్శించుకొని ఈ అద్భుతమైన రైల్వే స్టేషన్లోకైతే మనము ఎంటర్ కావచ్చు. రెపరెపలాడుతున్న మన దేశపు జెండాకి సల్యూట్ కొడుతూ మనం
రైలు ప్రయాణం చేద్దాం రండి. అండ్ మళ్ళీ మీరు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. ఒకవేళ విమాన మార్గంలో రావాలంటే రాయ్పూర్ నుండి ఫ్లైట్ ఉన్నాయి. అండ్ దగ్గర దగ్గర 2 ఫ్లైట్లు ఉన్నాయి అనుకుంటా, రాయ్పూర్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు రాయ్పూర్. సో ఈజీగా చేరుకోవచ్చు ఇక్కడికి. అండ్ అమర్కంటక్ కూడా ఇక్కడ చాలా దగ్గరలో ఉన్న డెస్టినేషన్. నర్మదా నది ఉద్భవించిన ప్రదేశం అది. సో ఇక్కడ నుండి డైరెక్ట్ అమర్కంటక్కి బోలెడు బస్సులు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ ఇదంతా మంచి భక్తి పారవస్యంగా ఉన్న ప్రదేశాలు. అండ్ పూర్తిగా ఎన్విరాన్మెంట్ నడుమ పచ్చదనంలోనే మనము విహరించవచ్చు. ఫ్యామిలీతో రండి, మీరు సోలో ట్రిప్గా మాత్రం కూడా రావచ్చు. చాలా అనుకూలమైన ప్లేసు, చాలా ఈజీ ప్లేసు, ఎలాంటి ఇబ్బంది లేని బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేస్, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేసు. అంటే మీరు ప్రతిరోజు ఒక 500 రూపాయలతోని సైట్ సీయింగ్ చేసేయచ్చు. నమ్ముతారా? ఎస్, ఇట్ ఈస్ రియల్. కేవలం ఒక 500 రూపాయలతోని ఫుడ్ ప్లస్ అకామిడేషన్, లేదా ఇంకా కొంచెం రాయల్గా వెళ్ళాలనుకుంటే 1000 రూపీస్లో కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అకామిడేషన్ నేనున్న ధర్మశాలలో 250 రూపాయలు, 500 రూపాయలు, 800 రూపాయలు, ఎక్కువలో ఎక్కువ 1000 రూపాయల ధర్మశాలలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎక్కువ ధర్మశాలలే ఉంటాయి, హోటల్స్ తక్కువ. బట్ బ్యూటిఫుల్, ఆన్ పార్ విత్ హోటల్స్. ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా క్లీన్గా, హైజీన్గా ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది మీకు ఉండదు మిత్రులారా. ఎస్ ఫ్రెండ్స్, ఈ గొడుగు సాక్షిగా నేను మాత్రం మామూలుగా కాదు, సూపర్ ఎంజాయ్మెంట్ ఇన్ రతన్పూర్, ఛత్తీస్గఢ్. ఇంత అందంగా ఉంటుందా? వర్షం వచ్చినప్పుడు ఇంత ఆహ్లాదంగా ఉంటుందా నేచర్ నడుమ? ఎస్, ఐఎమ్ రియలీ ఎంజాయింగ్. అండ్ ఇదే నా జీవితం అని అనిపిస్తుంది. అవును, ఇదే జీవితం, డౌటే లేదు. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ మై లైఫ్. థ్యాంక్స్ టు ద ఆల్ మైటీ, ఈ జన్మను, ఈ జీవితాన్ని నాకు ప్రసాదించినందుకు. ముందుకు కొనసాగుదాము, వర్షపు జల్లులలో పులకరించుతూ నడుద్దాము, రతన్పూర్ అందాలు చూద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాము. పాత గుళ్ళున్నాయట, ఫోర్ట్స్ ఉన్నాయట, అందమైన ప్రదేశాలు ఉన్నాయట. ఇక్కడ మొత్తం తెలుసుకున్నాం కదా. ఈ రతన్పూర్కి ఎలా రావాలి, ఎక్కడ బస చేయాలి, మరియు సైట్ సీయింగ్ ఏమేమి చూడాలి. అవును మిత్రులారా, దగ్గర ఒక డజన్ ఎపిసోడ్స్ మీకోసమైతే నేను కష్టపడి ఎడిట్ చేశాను, పబ్లిష్ చేస్తూనే ఉంటాను. ఇక మీదట మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క ఎపిసోడ్ చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటాయి. ఈ పచ్చటి వాతావరణంలో రతన్పూర్ అందాలు మీకోసం ఫ్రమ్ ఛత్తీస్గఢ్ త్రూ వాయేజర్ వరా.